మీరు వెన్నెముక నడుము కటి భాగంలో నొప్పితో బాధపడుతున్నారా? దీనివల్ల రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారిందా? ఈ సమస్య చిన్న కారణాలతో మొదలై పెద్ద సమస్యగా మారే అవకాశముంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా వెన్నెముక శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఈ వీడియోలో వెన్నెముక కటి నొప్పి ఎందుకు వస్తుందో, దీని లక్షణాలు మరియు చికిత్సలు ఏమిటో తెలుసుకుందాం. వెన్నెముక కటి నొప్పి ఎందుకు వస్తుంది? పువర్ పోస్చర్, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, మొబైల్ లేదా ల్యాప్టాప్ ముందుకు వంగిపోవడం వలన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి కండరాలు బలహీనపడతాయి. శరీర బరువు, మెటబాలిక్ సమస్యలు, ఒబిసిటీ, డయాబెటీస్, ఆస్టియోపరోసిస్, అధిక బరువు వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారి నొప్పి ఎక్కువ అవుతుంది. డిస్క్ సమస్యలు, హర్నియేటెడ్ డిస్క్, స్లిప్ డిస్క్, బరువైన వస్తువులు సరిగ్గా ఎత్తకపోవడం, ఉన్నట్టుగా ఉండి నడుము నరాలు పట్టేయడం వల్ల వెన్నెముక డిస్క్ పాడై నరాలపై ఒత్తిడి పడితే సయాటికా వంటి నరాల నొప్పి వస్తుంది. ఆర్థరైటిస్ మరియు వెన్నెముక డిజెనరేషన్, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలలో మార్పులు రావడం వల్ల వెన్నెముక కణజాలం క్షీణించుతుంటే నడుము నొప్పి పెరుగుతుంది. స్ట్రెస్ మరియు మానసిక ఒత్తిడి, శారీరక, మానసిక ఒత్తిడి వల్ల కండరాలు గట్టిపడి నొప్పి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక నొప్పిగా మారి రోజువారీ జీవితం పైన ప్రభావం చూపుతుంది. వెన్నెముక కటి నొప్పి లక్షణాలు ఏమిటి? తీవ్రమైన లేదా మెల్లిగా పెరిగే నొప్పి, ఉదయం నిద్ర లేవగానే ఎక్కువగా ఉండటం, ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి పెరగడం, కదలికల సమయంలో నొప్పి పెరగడం, నడవడం, వంగడం, కూర్చోవడం కష్టం అవడం, నడుము నుండి కాళ్ల వరకు నరాల నొప్పి, సయాటికా పెయిన్, వెన్నెముక నుండి తుంటి, తోడ, కాలి వరకు నరాల నొప్పి, దీర్ఘకాలంగా ఉంటే నరాల బలహీనత రావచ్చు. కాళ్ల బలహీనత, మొద్దుబారడం, కాళ్లలో బలం లోపించడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నరాలు పూర్తిగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల పాదాలను కదిలించడం కష్టమవుతుంది. తీవ్ర స్థాయిలో ఉంటే ఎమర్జెన్సీ లక్షణాలు, మూత్ర విసర్జనలో మార్పులు, బాగా నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్నెముక కటి నొప్పికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ప్రాథమిక చికిత్సలు, హోమ్ రెమెడీస్ మరియు సెల్ఫ్ కేర్, వేడి, చల్లని పట్టీలు, పొత్తికడుపు కండరాలను రిలాక్స్ చేయడం, తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్, వెన్నెముకకు మెల్లిగా ఒత్తిడి తగ్గించడం, సరైన భంగిమలో కూర్చోవడం, కుర్చీలో నడుమును వంచి కూర్చోవడం, మందులు మరియు థెరపీ, మెడికేషన్స్ మరియు థెరపీ, నొప్పి తగ్గించే మందులు, పెయిన్కిల్లర్స్, NSAIDs, మసిల్ రిలాక్సెంట్స్, ఫిజియోథెరపీ, మాన్యువల్ థెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ, యోగా, స్ట్రెచింగ్, వెన్నెముక కోసం ప్రత్యేకమైన యోగాసనాలు, మెరుగైన చికిత్సలు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఎండోస్కోపిక్ లంబార్ డికంప్రెషన్, డిస్క్ ఒత్తిడిని తగ్గించే చిన్న శస్త్రచికిత్స, మైక్రోస్కోపిక్ లంబార్ ఫ్యూషన్, వెన్నెముక అస్థిరత ఉంటే దీని ద్వారా శాశ్వతంగా స్థిరపరచడం, మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ, సంప్రదాయ వెన్నెముక శస్త్రచికిత్స కంటే వేగంగా కోలుకునే అధునాతన సర్జరీలు. మీరు దీర్ఘకాలిక వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.